చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొందరి నాయకుల ప్రవర్తన అసలు వాళ్ళకు ప్రజాస్వామ్యం అన్నా రాజ్యాంగం అన్నా అవేంటది మేము ఇంట్లో కట్టేసుకుంటే ఒక మూలన పడి ఉంటాయి అనే ఫీలింగ్లో ఉన్నారు. మా నియోజకవర్గం మా ప్రాంతం పూర్తిగా మేము దానికి రాజులం చక్రవర్తులం, మేము చెప్పింది శాసనం అన్నట్లుగా ప్రవర్తించుకుంటూ పోతూ ఉన్నారు. చాలా విచ్చలవిడితనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ప్రజలు గమనిస్తున్నారన్న సంగతిని కూడా మర్చిపోయి తాజాగా కూడా చూడండి, తాడిపత్రికి చెందిన జేసీ ప్రభాకర్ రెడ్డి గారు డైరెక్ట్గానే ఆర్డీఓది అంటున్నారు. ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి వాడి ఇల్లు కూల్చేస్తా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటా. ఏంది తీసుకుంటా? కూల్చేస్తా. ఎవడేం చేస్తాడు? కూల్చేస్తా. నిన్న వైసీపీ అక్కడనైతే ఫయాజ్ అనే ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన కట్టేసుకుంటే కొత్త ఇళ్ళ మీద మూకుమ్మడిగా దాడి చేసి దాన్ని కూల్చేశారు. పెద్దగా ఇల్లు కట్టుకుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీలో 5 మంది నాయకుల పేర్లు అయిపోయి వాళ్ళు ఇల్లు కూల్చేస్తా, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కూల్చేస్తా అంటూ ఉన్నారు. ఇటువంటి ఇంతకుముందు చాలాసార్లు ఈ పెద్ద మనిషి నోటి వెంటే ఇటువంటి వ్యాఖ్యలు చాలాసార్లు. మరి అసలు ఏమన్నా అంటే ఆయన నోటి వాళ్ళతో అలానే మాట్లాడతారు. ఆయన వ్యవహార శైలి అదే. 175 నియోజకవర్గాల్లో ఉన్న వాళ్ళ వ్యవహార శైలి ఇలాగే అయితే ఇంకప్పుడు ఏం ప్రజాస్వామ్యం చట్టాలు అక్కర్లేదా? ఎవరు గెలిచిన వాళ్ళు వాళ్ళ ఏరియా వాళ్ళకి సామంతరాజ్యం అయిపోతుందా? ఎలా ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా? నిన్నటికి చూసాం, తెలుగుదేశం పార్టీ పత్రిక రాసుకుంటూ వచ్చింది. విజయవాడ నగరానికి చెందినటువంటి ఒక ఎమ్మెల్యే రెవెన్యూ అధికారుల మీద బూతులు తిట్టారు, అక్రమ బిల్డింగులు రెగ్యులర్ చేయలేదని. అడ్డొచ్చిన సంబంధిత మినిస్టర్ మీద కూడా విరుచుకుపడ్డారు అని చెప్పి ఇంకో ఎమ్మెల్యే, అదే ఎమ్మెల్యేనే ఇంకో దగ్గర ఒక ఉన్నతాధికారి మీద వాళ్ళు సెక్యూరిటీని తప్పేస్తున్నారు. ఇంకొక ఆయన ఇంకో కార్యాలయానికి వెళ్ళి హల్చల్ చేస్తారు. ఇంకొక ఆయన ఏమో వెళ్ళి మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ల కాలంలో పట్టుకుంటారు. ఇంకొక ఆయన ఏమో వెహికల్ మీద పట్టుకొని వెళ్ళి ఇంకోటి కూల్ చేస్తామని చెప్పి జేసీబీలు బుల్డోజర్లు వేసుకొని పోతారు. చంద్రబాబు నాయుడు గారు ఏమో సీరియస్ అయ్యారు అని చెప్పి వార్తలు వస్తాయి. వార్తల వరకే, ఏ ఒక్కరూ కంట్రోల్ అవుతున్నట్లేరు. నిన్న అంబేద్కర్ గారి మెడలో చెప్పుల దండ వేసి అవమానించిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని సీఎం గారు సీరియస్. చర్యలు ఏముండవు. వాళ్ళ పార్టీ నాయకులు లిక్కర్లో అక్రమాలు, ఇసుకల అక్రమాలు ఏం చేసినా సీఎం గారు సీరియస్. ఎవరి మీద చర్యలు అవి ఆగవు. ఒక ఆయన ఇల్లు కూల్చేస్తానంటారు, ఇంకొకరి అధికారులు కుర్చీ ఉండదు, కుర్చీ కూల్చేస్తే కింద పడిపోతావంటారు. అని వీళ్ళు తెలుసుకోవట్లే. చంద్రబాబు నాయుడు గారికి తెలుసు కూడా, ఎందుకంటే చాలా ఎక్స్పీరియన్స్డ్ లీడర్ కదా. సార్ కూడా తెలుసు ఏమని, వీళ్ళు అవి కూల్చేస్తాం ఇవి కూల్చేస్తామంటే ఫైనల్గా ప్రజలు ప్రభుత్వాన్ని కూల్చేస్తారు అని చెప్పి. కానీ చంద్రబాబు సార్ ఏమో వీళ్ళని కంట్రోల్ చేయలేకున్నారు. ఆయన చెప్పిన మాట వినట్లేదు, లేకపోతే నేను కొట్టినట్టు నటిస్తాను, ఏడ్చినట్టు నటించని చెప్పి ఇటువంటిది ఏమన్నా వర్కౌట్ అవుతుందా? ఏం అర్థం కాదు. ముఖ్యమంత్రి అయితే వీళ్ళు ఎందుకు వినట్లేదు? డైరెక్ట్గా మేము వెళ్ళి కూల్ చేస్తాము, చట్టాన్ని చేతిలోకి తీసుకుంటామని ఎందుకు చదువుతారు? ఒకసారి కాదు, 2 సార్లు కాదు, రిపీటెడ్గా ఇవి జరుగుతూనే ఉన్నాయి. ప్రజలు అవేం గమనించరా? విచ్చలవిడితనాన్ని అంగీకరిస్తారా ప్రజలు? ఆ విచ్చలవిడితనాన్ని అంగీకరిస్తారా? ఏ మాటకు ఆ మాట కానీ ఒక్కటంటే ఒక పాజిటివ్ నిర్ణయమైన ఈ ప్రభుత్వం వచ్చిన 10 నెలల కాలంలో చూస్తామంటే కనిపించడం లేదు.